ఇదే విషయంపై స్పందించడానికి విహెచ్పి నేత శశిధర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శశిధర్ గారు నమస్తే. ఆందోళన అడ్డుకునే ప్రయత్నం ఎక్కడికక్కడ జరుగుతూనే ఉంది, అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని చేయబడ్డది. ఇవాళ మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం చేసి కలెక్టర్లకు మా యొక్క ఆవేదనను మా యొక్క డిమాండ్లను కలెక్టర్ల ముందు పెట్టి ప్రభుత్వానికి వినిపించాలనుకున్నాం. పూజ్య పరిపూర్ణానంద స్వామిని అప్రజాస్వామికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నగర బహిష్కరణ చేసి ఈ రాష్ట్రాన్ని దాటించి హిందూ సమాజాన్ని మొత్తం అవమానించింది. ఒక రామనామాన్ని జపిస్తూ ప్రశాంతంగా శాంతియుతంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి పోతా అని చెప్పి ఒక స్వామీజీ ముందడిగేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు కారణంగా ఇవాళ కోటాను కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు గాయపడ్డాయి. మేము ప్రభుత్వాలకు అనేక దశలుగా మేము విజ్ఞప్తులు చేసినాము, కార్యక్రమాలు చేసినాము. అయినా ఈ ప్రభుత్వం మొండిగా మూర్ఖంగా వ్యవహరిస్తా ఉంది. ప్రభుత్వం ఏ రకంగా మూర్ఖంగా వ్యవహరిస్తా ఉందనంటే ఈ రోజు కనీసం మేము కలెక్టర్ల కార్యాలయాల ముందు మేము నిరసన కార్యక్రమం చేస్తాం, మేము మెమోరాండం సమర్పిస్తామంటే పూర్తి ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని కలెక్టరేట్ల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 కలెక్టరేట్ల కార్యాలయాల ముందు కర్ఫ్యూ వాతావరణం ఈ రోజు మనకు కనబడ్డది. ఎక్కడిదక్కడ పెద్ద ఎత్తున యువత, మహిళలు, హిందూ సమాజం కదిలొచ్చిండ్రు. వేలాది మంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు కావడం జరిగింది. ఇంకా మాకు కూడా సమాచారం ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇప్పుడే మేము రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ లో పెద్దలు బండారు దత్తాత్రేయ గారు, ఎంపీ గారు, అదేవిధంగా శేఖర్ రావు గారు, మేము మమ్మల్ని అందరినీ కూడా రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో సుమారు 200 మందిని ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి ఉంచడం జరిగింది. బొల్లారం పోలీస్ స్టేషన్ లో, గోషామల్ స్టేడియంలో, నగరంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో ఇవాళ పరిపూర్ణానంద స్వామి బహిష్కరణకు వ్యతిరేకంగా పోరాడినటువంటి అందరినీ కూడా అరెస్టులు చేసి వాళ్ళ జైళ్ళను నింపుకున్నారు. ఎన్ని జైలు నింపుకుంటారో నింపుకోండి. మేము ఈ రోజు కూడా చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. వెంటనే మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోనండి. మీరు ఒక వ్యక్తిని కాదు బహిష్కరించింది, మొత్తం హిందూ సమాజాన్ని అగౌరవపరిచే విధంగా, హిందువుల మనోభావాలు గాయపడే విధంగా ఒక ధర్మాచార్యుని, ఒక కాషాయ బట్టలు వేసుకున్నటువంటి ఒక పూజ్య స్వామీజీని రామనామానికి జరిగినటువంటి అవమానాన్ని ప్రశ్నిస్తే మీరు ఏదైతే బహిష్కరణ చేసిండ్రో ఇది మొత్తం హిందూ సమాజాన్ని బహిష్కరణ చేసినట్టు మీరు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోవాలా. వెంటనే స్వామీజీ మీద విధించినటువంటి బహిష్కరణ వేటును ఉపసంహరించుకొని స్వామీజీని సగౌరవంగా ఈ రాష్ట్రానికి ఆహ్వానించాలి. మీరు ఒకవేళ ఇప్పుడు మేము ఇది ఆరంభం మాత్రమే, ఇది పూర్తి కాదు. ఈ రోజు అసలు ఉద్యమం ఈ రోజు ప్రారంభమైంది. ప్రభుత్వం ఎంత భయపడిందో ఇవాళ మీరు కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి మోహరించినటువంటి పోలీసులే నిదర్శనం. ప్రభుత్వంలో కూడా ఇవాళ వణుకొచ్చింది, ప్రభుత్వంలో భయం వచ్చింది. అందుకే ఇవాళ మీరు కలెక్టరేట్ల దగ్గర కాకి కూడా వాలకుండా మీరు ఒక కర్ఫ్యూ వాతావరణాలను సృష్టించారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని ప్రజల్లో ఉన్నటువంటి ఆవేదన తప్పకుండా మేము గ్రామానికి తీసుకెళ్తాం. ప్రతి ఇంటిని కూడా కదిలిస్తాము. ఇవాళ ఒక ధర్మాగ్రహ యాత్రను మీరు బోడుప్పల్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఆపినరొచ్చు, కానీ మీరు అది ఆపి మీరు ఇవాళ ప్రతి గ్రామం లోపల ధర్మాగ్రహ యాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ప్రతి కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్మాగ్రహ యాత్ర జరిగింది. వెంటనే ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదు అనుకుంటే బుద్ధి ఎట్లా దేవాలనో ఇవాళ హిందూ సమాజం ఆలోచన చేసి ముందడిగేసింది. ప్రభుత్వం ఇంకా నిరంకుశ నిజాం భావజాలంతో, కాసిం రజ్వీ ఆలోచన విధానాలతోటి ప్రభుత్వం మేము ఇట్లనే నడుపుకుంటామంటే మిమ్మల్ని ఎట్లా బొందబెట్టాలనో మాకు కూడా తెలుసు. ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతం పోరాటాల గడ్డ, ఉద్యమాల గడ్డ. కాబట్టి ఇక్కడ మొఘళ్లకు, తురుష్కులకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి. నిరంకుశ నిజాం హిందువుల మీద ఏ విధమైనటువంటి అకృత్యాలు చేస్తే హిందూ సమాజం తిరగబడింది, ధర్మాన్ని నిలబెట్టుకోగలిగింది. ఈ రోజు ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఈ హిందూ వ్యతిరేక భావజాలాన్ని, హిందూ వ్యతిరేక విధానాలను ఈ విధంగానే మేము కొనసాగిస్తామంటే ఏ విధంగా మేము ధర్మాన్ని మళ్ళీ నిలబెట్టుకోవాలా, ఏ విధంగా ధర్మాన్ని మేము మళ్ళీ ఆహ్వానించుకోవాలా, ఏ విధంగా మా స్వామీజీని మళ్ళీ రాష్ట్రానికి ఆహ్వానించుకోవాలో ఇవాళ హిందూ సమాజం తన భుజస్కంధాల మీదకి ఎత్తుకున్నది. హిందూ సమాజం కదిలొచ్చింది ఇవాళ. కాబట్టి ఇవాళ మొత్తం సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆవేదనను చూసి వాళ్ళ ప్రభుత్వానికి కూడా భయం వచ్చే కలెక్టర్ కార్యాలయాల ముందు కనీసం ఈ ప్రజాస్వామ్యంలో నేను ఒక ప్రశ్న వేస్తున్నా ప్రభుత్వానికి. మీరు అప్రజాస్వామికంగా స్వామీజీ మీద బహిష్కరణ వేటు వేసింది. ఈ రోజు శాంతియుతంగా నిరసనలు చెప్తామంటే కూడా కలెక్టర్ నిరసన చెప్పేటువంటి హక్కును కూడా, ప్రజాస్వామిక హక్కు ఇది, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కలిగించినటువంటి హక్కు ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పడం. ఆ హక్కును కూడా కాలరాసి మొత్తం కర్ఫ్యూ వాతావరణము, పారామిలిటరీ ఫోర్సులను, AK-47 తోటి మీరు కలెక్టర్ల కార్యాలయాలను ఇవాళ బంధించుకున్నారంటే సిగ్గుచేటు, మీ ప్రభుత్వానికి సిగ్గుచేటు. మీరు చేసిన తప్పేందో ఇవాళ మీ కలెక్టర్ మేము ముట్టడించగలిగాం కాదు. ఇవాళ
మమ్మల్ని అక్రమాల అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నింపుకోవచ్చు. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పారామిలిటరీ బలగాల ముట్టడి కలెక్టరేట్ల ముట్టడిలో ఇవాళ పారామిలిటరీ బలగాల ముట్టడిలో కలెక్టరేట్లు ఉన్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వం తలకాయ మీద మెడకాయ మీద తలకాయ ఉంటే ప్రభుత్వానికి అర్థం చేసుకోవాలా. మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి మీరు పోలీస్ స్టేషన్ లో నింపుకోవచ్చు. కానీ వాళ్ళ మీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 కలెక్టరేట్ కార్యాలయాలు పారామిలిటరీ బలగాల ముట్టడిలో ఉన్నది. ప్రజాస్వామ్యం మొత్తం కూడా ఆ ముట్టడిలో ఉన్నదనేటువంటి విషయం ఈ ప్రభుత్వానికి అర్థమైతే మంచిది. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం, హిందూ వ్యతిరేక భావజాలాన్ని విడనాడండి, ఓటు బ్యాంకు రాజకీయాలను విడనాడండి, చట్టం అందరికీ ఒకరికి చుట్టాలలాగా వ్యవహరించకూడదు. చట్ట పరిధి లోపల ఏదైతే మీరు అప్రజాస్వామికంగా చేసినటువంటి విషయాలు ఉన్నాయో వీటిని సరిదిద్దుకోండి, లేదంటే తగిన మూల్యం మీరు చెల్లించక తప్పదు. రైట్ శశిధర్ గారు, థ్యాంక్ యూ. మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.